గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలి. ఏఐటియుసి డిమాండ్. కంకి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు మరియు ఏఐటియుసి డివిజన్ నాయకులు చిరంజీవి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని, కాస్మెటిక్ ఇవ్వాలని, సబ్బులు, సరుపులు, నూనె, బెల్లం, బూట్లు, ఇతర వస్తువులు ఇవ్వాలని, రాజకీయ నాయకులు వేధింపులు, జీవో అమలు చేయని పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని, ప్రతి నెల వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు ఇసాక్, అశోక్, సిద్ధిరాములు, రాజు, శోభన్, దశరథ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఒకవేళ అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే ఇక్కడే ఆందోళన కూడా సమ్మె చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. చెప్తా ఉన్నారు కార్మికులు 3,000 రూపాయలు మాకు జీతం కట్టించరని చెప్తా ఉన్నారు. ఏ ఉద్దేశంతో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు 3,000 రూపాయలు జీతం కట్టిస్తారు? ఈరోజు 3,000 రూపాయల జీతంతో ఎవరు బతకగలుగుతారు? ఈరోజు నిత్యావసర సరుకులు ఈరోజు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఈరోజు 3,000 రూపాయలు జీతం తీసుకొని వాళ్ళు ఏందిని ఈరోజు జీవనం కొనసాగిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే గతంలో ఏ విధంగా కొనసాగినా ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్స్ ఈరోజు నియమించి ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలి. వాస్తవానికి గతం నుంచి పనిచేస్తున్న కార్మికులకు 3,000 రూపాయలు ఏ పద్ధతిలో కట్టించారో ఖచ్చితంగా వాళ్ళు పరిశీలన చేయాలి. ఒకవేళ ఏ గ్రామాల్లో అయితే 2,000, 3,000 జీతాలు కట్టించారో ఆ గ్రామాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేసిన జీతాలు తినిపోయిన ప్రతి డబ్బును రికవరీ చేసి గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం చెల్లించాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మరోమారు ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయం ముట్టడిస్తాం.